I believe that marriages are made in heaven. నేను నమ్ముచున్నాను పరలోకంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ మహోత్సవాన్ని చూస్తున్నాను. And it's such a wonderful privilege to stand here ఇక్కడ నిలబడడం నాకు ఎంతో గొప్ప భాగ్యముగా భావిస్తున్నాను. speaking on this day, ఈ దినం మాట్లాడడం నాకు ఎంతో గొప్ప on the భాగ్యం. 63rd anniversary, marriage anniversary of dad and mom. తల్లిదండ్రులైనటువంటి వారు 63వ సంవత్సరపు వివాహ వార్షికోత్సవం గురించి మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. I call them mom and dad. నేను తల్లిదండ్రులుగా అమ్మ నాన్నగా వారిని పిలుస్తూ ఉంటాను. I may miss my father, my mother, నేను నా తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ but I found my mother and father here. కానీ ఇక్కడ నాకు దేవుడు ఆత్మీయంగా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇచ్చాడు. If we think of it, when God made Adam, Adam never wanted a wife. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆదామును దేవుడు తయారు చేసిన తర్వాత And Adam did not ask for a wife or a mate. ఆదాము ఎప్పుడు కూడా తను అవ్వమ్మ కొరకు కానీ ఒక భార్యను కావాలని ఆయన ఎప్పుడు అడగలేదు. God made this universe. దేవుడు ఈ ప్రపంచాన్ని తను నిర్మాణం చేశాడు. He made everything on earth. సమస్తాన్ని ఆయన సృష్టించాడు. And then he stopped the creation. ఆ యొక్క సమస్తాన్ని సృష్టించి ముగించిన We don't know తర్వాత after how many years. మనకు తెలియని ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి. We talk of the first day and the second day and the third day and the fourth day and the fifth and the sixth and the seventh day. మనం మాట్లాడతాం మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు అని మాట్లాడుతూ ఉంటాం. A day in the sight of God is 1,000 years. ఒక దినం ఆయన దృష్టిలో 1000 సంవత్సరములుగా ఆయన దృష్టిలో లెక్కించబడి ఉన్నది. So we don't know how many years he took మనకు తెలియదు అది ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి అనేది. to craft this universe. ఈ యొక్క ప్రపంచాన్ని నిర్మాణం And చేయాలి. this earth, ఈ యొక్క భూమిని when he made this earth, ఎప్పుడైతే ఆయన ఈ భూమిని నిర్మాణం చేశాడో he had one thing in his mind, తన మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. that he has to make Adam. ఆయన ఆదామును నిర్మాణం చేయాలి అని. Someone who is going to have dominion on earth. చూడండి, ఒకరు పరిపాలించడానికి వీటిని ఏలడానికి ఒకరు కావాలి. But he did not want to have dominion on this earth. He wanted Adam to have dominion. ఎందుకు అని ఆయన కోసం కాదు, ఇక్కడ ఉన్నటువంటి సృష్టి మీద ఆయన ఒక పరిపాలన చేసేవారు కావాలి. And one fine day, ఒక మంచి దినంలో maybe after years, thousands of years, మనం అనుకోవచ్చు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు అనుకోవచ్చు. God realized that Adam needed a mate. సో ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి అని దేవుడు ఆలోచన చేసి ఉన్నాడు. So what did God do? దేవుడు ఏం చేశాడు? He looked at the world. ఆయన ప్రపంచాన్ని చూశాడు, లోకం చూశాడు, He looked at every tree. అన్ని చెట్లను He looked చూశాడు, at all the beautiful fruits, ఆ అందమైనటువంటి ఫలములు చూస్తూ ఉన్నాడు, the birds and the animals. అక్కడ ఉన్న పక్షులను, జంతువులను చూస్తూ ఉన్నాడు. And he said, there's no one who can be a mate unto Adam. ఎవరు కూడా అక్కడ ఆదాముకు సాటిగా ఉన్నట్టుగా లేరు. So God gave a wonderful anesthesia to Adam. దేవుడు ఏం చేశాడంటే అనస్థీసియా, ఒక మత్తు ఆయనకు కలుగజేసి ఆయనకు గాఢ నిద్ర కలుగజేశాడు. See, I didn't tell God and God wants them forward. Yes, he gave him a real garden nidra. ఆయన గాఢ నిద్రను కలుగజేశాడు. Put him to sleep, పడుకోబెట్టాడు. cut his side, ఆయన ప్రకట ఎముకను తీశాడు, took out a rib, ఆ ఎముకను తీశాడు, and he made Eve out of it. దానిలో నుండి అవ్వమ్మను తయారు చేశాడు. When Adam came out of the anesthesia, ఎప్పుడైతే ఆ మత్తులో నుండి ఆదాము బయటికి వచ్చాడో he seen the gift of life in front of him. ఆయన ఎదుట దేవుని యొక్క బహుమానాన్ని చూస్తే, The gift of life. ఆ యొక్క జీవం అంటే బహుమానంతో కూడిన జీవమును చూస్తూ Your mom is the gift of life unto dad. ఇప్పుడు ఈ రోజు మన తండ్రి గారికి అమ్మగారు ఒక జీవం కలిగినటువంటి బహుమానంగా ఉంటుంది. Do we really consider our
wife as a gift from God. మనం అనుకుంటున్నామా, మనం నిజంగా ఆలోచన చేస్తున్నామా, మనకి ఇవ్వబడినటువంటి సతీమణి దేవుని నుండి ఇవ్వబడిన ఒక బహుమానం. A lawyer by profession. నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను. When we look at what's happening in this world, ఈ లోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నా. 63 years, I don't think anyone would believe. 63 సంవత్సరాలంటే ఎవరు కూడా మనము నమ్మడానికి చాలా నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ 63 సంవత్సరాలు వారి వైవాహిక జీవితం. I have seen n number of cases filed within 63 days of marriage for divorce. నేను చాలా కేసులు చూశాను. 63 రోజులలో విడిపోయిన వారిని నేను చూస్తూ వచ్చాను. And here is the gift of life that God gave unto dad. కానీ ఇక్కడ చూసినట్లయితే నాన్నగారికి తండ్రి గారికి ఒక మంచి బహుమానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. Yes, marriages are made in heaven. మనం అంటే కూడా వివాహాలన్నీ కూడా ఆ పరలోకంలో నిర్ణయించబడి God ఉంటాయి. instituted the institution of marriage దేవుడు ఆ యొక్క వివాహ వ్యవస్థను తాను ప్రారంభించినట్టుగా చూస్తూ ఉన్నాం in the heavens, ఆయన పరలోకంలో. but marriage has to be maintained on earth. కానీ వివాహం అనేది మాత్రం భూమి మీద You నిర్వహించబడాలి. can't maintain it in heaven. Marriage has to be maintained on earth. అక్కడ ప్రణాళిక చేయబడినప్పటికీ భూమి మీద దాన్ని మనం ప్రణాళిక చేయాలి. How are you going to maintain it? మనం ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి? You just heard brother speaking about what he has seen for years. ఆయన మనం ఇంతకుముందు విన్నాం, ఎన్ని సంవత్సరాలుగా వారు దేని కొరకు వెతుకుతూ ఉన్నా, Watching them వారిని చూస్తూ all ఉన్నాం. these years, ఈ సంవత్సరాలను మనం చూస్తూ ఉన్నాం. seeing the smile on their faces, వారి ముఖములలో చిరునవ్వు చూస్తూ ఉన్నాం. the love flowing out of them, వాళ్ళ నుండి ఒక ప్రేమ ఉప్పొంగుచున్నట్టుగా చూస్తూ ఉన్నాం. and that's exactly what Jesus wants. అదే యేసు ప్రభు వారికి కావలసినది. That's what the Father wants. అదే మన తండ్రి అయిన దేవునికి కావలసి ఉంది. If you look at the scriptures, మనం దేవుడి వాక్యాన్ని కనుక the చూస్తే Bible says, బైబిల్ గ్రంథం "For సెలవు, God so loved the world దేవుడు లోకమును ఎంతో that ప్రేమించాడు, He gave His only begotten Son." తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. Yes, you will go through tests and trials in this world, ఈ లోకంలో శ్రమల గుండా కష్టాల గుండా మనం వెళుతాం, but are you going to give up? కానీ మనం వాటిని జయిస్తున్నాం. Just think of Abraham. ఒక అబ్రహాము గురించి ఒకసారి He ఆలోచించు. was called the friend of God. ఆయన దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. Well, if you were in the place of Abraham, నీవు కనుక ఒకసారి అబ్రహాము స్థానంలో ఉంటే what would you have done? కానీ నీవేం చేశావు దేవుని కొరకు? At the age of 100, he had a child. 100 సంవత్సరాలకు ఆయన సంతానాన్ని కలిగి ఉన్నాడు. God gave him a promise at the age of 25. దేవుడు At 75, ఆయన 75 సంవత్సరాలప్పుడు ఒక మంచి వాగ్దానాన్ని చేశాడు. he waited 25 years for the promise to be fulfilled. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. Patience. ఓర్పు. Don't you think that's what we see in dad's life? Patience. In mom's life, patience. కానీ తల్లిదండ్రులలో మనం చూస్తున్నాం ఎంత ఓర్పు, That ఎంత patience, సహనాన్ని that kind of a love. అలాంటి ప్రేమ, అలాంటి అనుభూతిని వారిలో And చూస్తాం. it's not that they have not been through trials and tribulations. దాని అర్థం ఏంటి? వారు కష్టాల గుండా వెళ్ళలేదని కాదు. God tested Abraham. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. And then when he had the child, ఎప్పుడైతే ఆయన కుమారుడు జన్మించాడు, he called Abraham. అబ్రహామును పిలిచాడు. Maybe Abraham must have been 120 years or 25 years. అప్పటికి అబ్రహాము 120 సంవత్సరాలు Or maybe more. అంతకంటే ఎక్కువ కావచ్చు. Because Isaac was not a small little baby. ఇస్సాకు ఒక చిన్న పిల్లవాడు కాదు. You know, when God called and said, "Sacrifice your son," ఎప్పుడైతే అబ్రహామును పిలిచి నువ్వు నీ కుమారుని అర్పించాలని చెప్పాడో, if I was there, ఒకవేళ ఆ స్థలంలో నేనుంటే you know what I would have done? నేనేం చేస్తానో తెలుసా? Hey God, you've gone out of your mind. దేవా, నువ్వు ఎందుకు I'm a lawyer, నేను లాయర్గా so ఉన్నా, I would have argued with him. నేను ఆయనతో యుద్ధం చేసేవాడిని. Don't you know? నీకు తెలియదా? If I sacrifice the son, ఒకవేళ ఈ కుమారుని you made a promise unto me. నువ్వు వాగ్దానం చేసావు కదా, My descendants are going to be like the stars in the sky. మనం చెప్పే కదా, నా సంతానం నక్షత్రముగా Your word is going to fade. నీ మాటలు ఇక్కడ తడబడుతున్నాయి. Your promise is going to fade. నీ యొక్క వాగ్దానంలో Are ఓడిపోతున్నాయి. you crazy?
నువ్వు పిచ్చివాడిగా ఉన్నావని నేను యుద్ధం చేసేవాడిని దేవునితో. Abraham didn't do that. కానీ అబ్రహాము అలా చేయలేదు. He did not argue. ఆయనతో యుద్ధం చేయలేదు. He obeyed. ఆయన He విధేయుడు. has faith. ఆయన విశ్వాసం ఉంది. Got on to the word of God. దేవుని వాక్యానికి Took his son. ఆయన కుమారుడు Went into the land of Moriah. మరియా ప్రాంతానికి వెళ్ళాడు. And then ఆ తర్వాత the son గొర్రె పిల్ల ఎది asked for the land. ఆ కుమారుడు అడుగుతున్నాడు ఇక్కడ బలి ఇవ్వడానికి ఏదో God will provide. ఆయన అన్నాడు యెహోవా సమకూర్చును అని Now చెప్పాడు. what kind of a relationship is that between the son and the father? చూడండి తల్లిదండ్రుల మధ్య ఎలాంటి బంధం ఉందో చూడండి. We are all parents. మనం ప్రియమైన తల్లిదండ్రులు. What is the kind of relationship that we have with our children? మనము మన పిల్లలతో ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం. I want you to think about it for a second. ఒక్కసారి మనం ఒక సెకండ్ ఆలోచించాలని The కోరుతున్నాను. relationship between father and son. ఇక్కడ చూడండి తండ్రికి The కుమారుడి మధ్య relationship between father and children. చూడండి పిల్లలకు The తల్లిదండ్రుల మధ్య relationship అనుబంధం. between father and daughter. కుమారుడు మధ్య తండ్రి మధ్య ఉన్న బంధం. Well, I think if it was my son, ఒకవేళ నాతోనైతే my son would have said, ఒకవేళ నా కుమారుడు నాతో ఇలా ఉంటే "Are you going to kill me? నువ్వు నన్ను చంపబోతున్నావా? You would have given me one knock and knocked me out and ran away." నా కుమారుడు ఏం చేసేవాడు? నన్ను ఇలా గల్ల పట్టుకొని నాన్నగారు నన్ను బలి అయిపోతున్నావా అని చెప్పి నన్ను కొట్టి పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాడు. Because Isaac was a young, strong lad. మనం చూస్తే ఈ యొక్క కత్తిని తీసుకున్నాడు. God substituted and he said, Adam, the land is in front of you. That land is Jesus. అక్కడ అబ్రహాంతో చెప్తున్నాడు, ఇదిగో మీ ఎదుటగా బలిగా ఉంచబడినటువంటి గొర్రె పిల్లని ఎదుట ఉందని చెప్పాడు. Today, dad and mom have climbed up that mountain. తల్లిదండ్రులుగా చూస్తున్నటువంటి మన ఆత్మీయ తల్లిదండ్రులు అలాంటి పర్వతాన్ని వారు ఎక్కి ఉన్నారు. And we strongly believe that God has already made an arrangement there, his plan, to meet them at the altar of their sacrifice. దేవుడు వారి కొరకు సమస్తాన్ని సమకూర్చి వారు ఏ విధంగానైతే ఈ యొక్క అద్భుతమైన రీతిలో ఉంచబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Our God is a mighty God. మన దేవుడు శక్తివంతుడైన దేవుడు. And today, ఈ రోజు that's what we are wishing. మనం And we believe మనం నమ్ముతున్నాం in faith విశ్వాసంలో that God has already made the arrangement దేవుడు సమస్తాన్ని మన కొరకు సమకూర్చాడు. to see the beauty of their life ఆ యొక్క మంచి భవిష్యత్తును చూడడానికి till they come and sit here and celebrate the 100th anniversary. దేవుడు వారిని ఇంకా 100 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని దేవుడు చేసుకునే విధంగా చూసే విధంగా చేస్తాడు. In the name of Jesus we declare. యేసు నామములో మనం దాన్ని డిక్లేర్ చేస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ప్రార్థన ద్వారా స్వస్థపడ్డారు.